ఇవాళ నేను ఒక వెరైటీ రైస్ చేస్తున్నాను. అన్నం మిగిలింది, ఇవ్వండి. దాంట్లోకి ఇవ్వండి వెజిటబుల్స్ వేస్తున్నాను. బీన్స్ ఒక 7-8 బీన్స్, క్యారెట్ ఒక హాఫ్, దీంట్లోకి ఒక 5-6 బఠానీలు కట్ చేసినవి, ఒక వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిరకాయ, గోంగూర 2 కట్టలు గోంగూర, జీడిపప్పు, ఉల్లిపాయలు, నూనె, కొంచెం గరం మసాలా, ఉప్పు పసుపు వేస్తాను, చూపిస్తాను. ఇవ్వండి నూనె వేస్తున్నాను. కొంచెం నూనె పడుతుంది కదా, ఇంకా నూనె వేస్తున్నాను. నూనె వేయగానే కొంచెం జీడిపప్పు వేయించుకొని పక్కన పెడతాను. ఇక వెరైటీ రైస్ ఇవరకు ఎప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చేసేదాన్ని, అది కొంచెం గుర్తొచ్చి చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం గరం మసాలా కానీ జీలకర్ర ధనియాల పౌడర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే బిర్యానీ రైస్ తినే వాళ్ళకైతే ఒక్కొక్కసారి మన దాన్ని ఉంటారు మ్యాగీ మసాలా వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అది గోంగూర వేయకుండా వేయాలి. దానికి చక్కగా మామూలుగా బీట్రూటు అవి వేసుకున్నప్పుడైనా బాగానే ఉంటుందండి. అది నేను ఎక్కువ గోబీ పూలు అవి వేసి చేసేదాన్ని. అప్పుడు కొంచెం అన్నం మిగిలిన పిల్లలు రాగానే అన్నం తినకుండా ఉంటారని అప్పుడు అవి చేసేదాన్ని. చాలా ఇష్టంగా తినేవాళ్ళు పిల్లలు. అందుకని పిల్లలకి ఎప్పుడన్నా అన్నం మిగిలితే చేయడానికి వీలుగా ఉంటుందని చేస్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి. చూడండి వెల్లుల్లిపాయ, ఒక్క పచ్చిమిరకాయ వేసాను. కారం కావాల్సిన వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఎందుకంటే గరం మసాలా పౌడర్ వేసినా కదా ఒక స్పూన్, అందుకని ఎక్కువ వేయలేదు. స్పైసీగా 0 స్పైసీ అంటే ఈ పచ్చిమిరకాయ కూడా వేసుకోక్కర్లేదు, చూసుకొని వేసుకోండి. ఇదండి ఇవి వేగుతుండగా ఉల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు పెద్దగా తొరుక్కోవాలండి, బాగుంటాయి. చిన్నగా తొరక్కండి, మరీ బాగుంటుంది. అన్నంలో స్మాష్ అయిపోతుంది. నేను ఆ కొంచెం అన్నానికి ఒక పెద్ద కప్పు అన్నానికి ఇంత చేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకొంచెం వేసుకోవాలంటే వేసుకోండి, అంతకన్నా పట్టదు. పులుపు కోసం కొంచెం గోంగూర వేస్తున్నా. టమాటా వేస్తే ఇష్టపడరు కొందరు, అందుకని గోంగూర అయితే చాలా బాగుంటుందని వేస్తున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేద్దాం. వాళ్ళు పసుపు వేసేస్తున్నానండి. ఉప్పు మటుకు కొంచెం వేస్తున్నాను, ఎక్కువ పట్టదు. అన్నం వేసినప్పుడు వేద్దాం. కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే గోంగూర ఉల్లిపాయలు అన్నీ మగ్గాలి కదండి. మరీ స్మాష్ అవ్వకుండా చూసుకోండి ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు గోంగూర కడిగి ఇవన్నీ మూత పెట్టేసి వదిలేద్దామండి. సిమ్లో పెట్టి అన్నీ మగ్గుతాయి, పులుపు పడతాయి ముక్కలకు, అందుకని వేస్తాను గోంగూర. నేనే చూసి చేస్తాను కదండి. కొంచెం అప్పుడప్పుడు కొంచెం వీడియో కొంచెం ఎగిరినట్టు ఉంటుంది, కొంచెం చాలామంది చూసుకోమన్నారు. మూత పెట్టేశాను. మగ్గిన తర్వాత చూపిస్తాను. మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలి. ఇవ్వండి, అది గోంగూర ఉడుకుతుంది కదండి, చాలా బాగుంటుంది స్మెల్. ఇప్పుడు దీంట్లోకి ఈ అన్నం వేసేద్దాం. అన్నం అంతా కలిపి మీకు మళ్ళీ చూపిస్తాను. దీంట్లోకి సాల్ట్ వేసాను. ఈ గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. అంతా కలిపివ్వండి. చూడటానికి ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం చాలండి, ఎక్కువ వద్దు. మనం జీడిపప్పులు ఉంచుకున్నాం కదా, అంతేనండి. అంతేండి, ఇది ఒక వెరైటీ రైస్. మనకు కావాల్సినవి వేసుకుంటూ ఉండొచ్చు. నేను దీంట్లో అయితే గోంగూర, బీన్స్, క్యారెట్, బఠానీ, ఆనియన్ వేసానండి. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. స్టవ్ బంద్ చేశాను. ఉప్పు చూసుకొని మళ్ళీ కలుపుకోండి. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. డిష్ అవుట్ చేశాను, అంతేనండి. దీంట్లోకి రైతా అండి, కామన్గా ఉల్లిపాయ టమాటా వేసి జీలకర్ర పొడి వేసుకున్న రైతా అండి. కాంబినేషన్ బాగుంటుంది, అంతేనండి. ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుందండి. గోంగూర స్మెల్ వేస్తూ అది గ్రైండ్ చేయకల్లా ఏం అక్కర్లేదు, ఇంతేనండి. జీలకర్ర లెక్కల్లా ఏం అక్కర్లా. కొంచెం గరం మసాలా వేసుకోదలుచుకుంటే వేసుకోవాలి. అది కూడా వద్దనుకున్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.